ఈరోజు బాబా గ్రాండ్ ఫాదర్ అంటే కోట్లలో కొద్దిమంది అయిన వారిని, అందులోనూ కొంతమంది అయిన వారిని, కోట్లలో కొద్దిమంది, ఆ కొద్ది మందిలో కొద్దిమందిని అలాంటి పిల్లలను ఆ పిల్లల యొక్క భాగ్య రేఖను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకము నుండి ప్రతి ఒక్కరి నుదిటి నుండి మెరిసే దివ్యమైన సితారా యొక్క ఆ ప్రకాశాన్ని చూస్తున్నారు. బాబా మన నుదుటిన మెరిసే సితారాల యొక్క ప్రకాశాన్ని చూస్తున్నారు. మన నయనాల నుండి అంటే కళ్ళ నుండి మన నయనాలలో స్నేహం అనే రేఖని చూస్తున్నారు. ముఖము నుంచి బాబా మన ముఖాలలో జ్ఞానము అనే రేఖను చూస్తున్నారు. మన కళ్ళలో స్నేహం అనే రేఖను చూస్తున్నారు. అలాగే మన ముఖంలో జ్ఞానం అనే రేఖను చూస్తున్నారు. మన హృదయాలలో హృదయాభిరాముడు
ఆయన బాబా అనే వజ్రాన్ని చూస్తున్నారు. బాబా మన చేతుల్లో జ్ఞానం అనే ఖజానా యొక్క రేఖలను చూస్తున్నారు. బాబా జ్ఞానం అనే రేఖలను మన చేతుల్లో చూస్తున్నారు. బాబా మన బాహువులలో అంటే మన భుజాల వద్ద మన యొక్క ప్రతి అడుగులోనూ పదమాల యొక్క బాబా మన భుజాలలో పదమాల యొక్క సంపాదనని చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు ఈ రేఖలతో ప్రతి ఒక్క పిల్లవాడు ఈ రేఖలతో నెంబరి వారీగా సంపన్నంగా ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు నెంబరి వారీగా ఈ రేఖలతో సంపన్నంగా ఉన్నారు. భాగ్యము మీది కాకుండా ఇంకెవరిది కాదు. మీరే భాగ్యవంతులు, ఇంకెవరు కాదు. మీది ఎంతో శ్రేష్టమైన భాగ్యము. మనము శ్రేష్ట భాగ్యవంతులము. మనం వద్ద నుండి అది బాబాకి కనిపిస్తుంది. మరి ఆ భాగ్యము అవినాశిగా అయిపోతుంది. ఇప్పుడున్న భాగ్యము మనకు అవినాశిగా అయిపోతుంది. ఎందుకంటే ఈ భాగ్యాన్ని ఇచ్చేవారు అవినాశి తండ్రి ఉన్నారు. భాగ్యాన్ని ఇచ్చేవారు అవినాశి తండ్రి ఉన్నారు. వారు ఈ సంగమ యుగములోనే ఇలాంటి శ్రేష్ట భాగ్యమును ఈ సంగమ యుగంలోనే ఇటువంటి శ్రేష్ట భాగ్యం అనేది ప్రాప్తి అవుతుంది. అది భవిష్యత్తులో కూడా పనికి వస్తుంది, నడుస్తూ ఉంటుంది. ఇప్పుడున్న భాగ్యం ఏదైతే మనం పొందుతామో అది భవిష్యత్తులో కూడా మన తోడు ఉంటుంది.
ఈ సంగమ యుగము సర్వ ప్రాప్తులు పొందే యుగము. ఎవరు ఎంతగా తమ భాగ్యాన్ని జమ చేసుకోవాలో అంతగా జమ చేసుకోవచ్చు. అనేక జన్మల గురించి భాగ్యమును అనేక జన్మల గురించి భాగ్యం అనే ఫలము ప్రాప్తి అవుతుంది. ఈ సంగమ యుగము ఈ సంగమ యుగం యొక్క మహిమ మీ పిల్లలు మాత్రమే తెలుసుకున్నారు. సంగమ యుగం యొక్క మహిమ మనం పిల్లలం మాత్రమే తెలుసుకొని ఉన్నాము. సంగమయుగంలో పొందిన ప్రాప్తి ఏదైతే ఉందో మొత్తం కల్పంలో అన్నిటికన్నా శ్రేష్టమైనవి. సంగమయుగంలో జ్ఞానం కావచ్చు, సంగమయుగంలో ప్రాప్తి కావచ్చు, అది సర్వశ్రేష్టమైనది. మొత్తం కల్పంలోనే శ్రేష్టమైనవి. బాప్దాదా ఇదే చూస్తున్నారు. బాబా చూస్తున్నారు. ప్రతి పిల్లవాడు ఈ సంగమ యుగం యొక్క ప్రాప్తులతోటి ఎంతవరకు సంపన్నము అయ్యారు. బాబా ప్రతి పిల్లవాడిని చూస్తున్నారు. ఈ సంగమ యుగంలో ప్రాప్తులతోటి ఎంతవరకు సంపన్నంగా అయ్యారు. మీరందరూ కూడా సర్వప్రాప్తులు సర్వప్రాప్తుల యొక్క అనుభవంలో సదా ఉంటున్నారా, లేకపోతే అప్పుడప్పుడు బాప్ దాదా అవినాశి తండ్రి ఉన్నారు. అందువల్ల ప్రాప్తులు కూడా అవినాశి ఉంటాయి. బాప్ దాదా ప్రతి పిల్లవాడిని ఏ రూపంలో చూడాలని అనుకుంటున్నారు.
మీకు తెలుసా? బాప్ దాదా ప్రతి పిల్లవాడిని ఏ రూపంలో చూడాలని అనుకుంటున్నారంటే, ప్రతి పిల్లవాడు స్వరాజ్య అధికారి, రాజుగా కావాలి. స్వరాజ్యం పైన రాజుగా కావాలి. స్వయం పైన అంటే కర్మేంద్రియాల పైన, మనస్సు, బుద్ధి, సంస్కారాల పైన రాజుగా అయ్యి రాజ్యం చేయాలి. కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారము వీటన్నిటిపైన రాజుగా అయ్యి రాజ్యం చేయాలి. అప్పుడే భవిష్యత్తులో రాజ్యాధికారిగా అవుతారు. కానీ ఇప్పుడు స్వరాజ్యాధికారి రాజుగా ఇప్పుడు కావాలి. కర్మేంద్రియాలన్నీ మీ యొక్క కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే బాబా ద్వారా సర్వశక్తుల యొక్క ఖజానా ప్రాప్తి అయ్యింది. బాప్ దాదా ప్రతి పిల్లవాడిని స్వరాజ్యాధికారి రాజుగా చూడాలనుకుంటున్నారు. బాబా అడుగుతున్నారు, మీరందరూ స్వరాజ్య అధికారులుగా అయ్యారా? మనస్సు, బుద్ధి పైన రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్, మనస్సు, బుద్ధి పైన మీరు రాజ్యం చేస్తున్నారా? మీకు కంట్రోల్ వచ్చేసిందా? మీరు వాటికి అధీనులు అయితే కాలేదు కదా? మీరు వాటికి అధికారి ఉన్నారు. మనస్సు, బుద్ధికి అధీనులు కారు, మీరు అధికారి ఉన్నారు.
బాప్ దాదాని తోడుగా పెట్టుకుంటే మీరు ఒంటరి వారు కారు. బాబాను తోడుగా సదా తోడుగా పెట్టుకోవాలి. సహచరుడిగా మీ తోడు ఉంచుకోవాలి. అప్పుడు మనస్సు, బుద్ధి, సంస్కారము మనస్సు, బుద్ధి, సంస్కారము బాబాని తోడు పెట్టుకుంటే మనస్సు, బుద్ధి, సంస్కారంలో అంత శక్తి ఉండదు. కంట్రోల్లో లేకుండా ఉండే అంత శక్తి వాటికి రాదు. అందువల్ల బాబా శక్తులను సదా అంటూ ఉంటారు. బాబా శక్తులను బాబా బాబా శక్తులకు చెప్తున్నారు. బాబాని తోడు పెట్టుకొని మీరు ఎలాంటి స్వరూపంలో ఉండాలంటే, మీకు ఎలాంటి స్మృతి ఉండాలి అంటే, మీ మనసులో ఏం ఆలోచన ఉండాలంటే, మేము శివశక్తులం అంటే అక్కయ్యల గురించి చెప్తున్నారు. శివశక్తులము అనే స్మృతి మనలను మాయాజీతులుగా, ప్రకృతి జీతులుగా సహజంగానే చేసేస్తుంది. శివశక్తులము అనే స్మృతి మనల్ని మాయాజీతులుగా, ప్రకృతి జీతులుగా చేస్తుంది. వర్తమాన సమయంలో ప్రకృతి తన కార్యము తను చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిని కూడా మనుష్య ఆత్మలు విసిగించారు. అందువల్ల ప్రకృతి కూడా మనల్ని బాధ పెడుతుంది, విసిగిస్తుంది. చూస్తున్నాము ప్రకృతి ఎక్కడ ఒక చోట నా కార్యాన్ని చేస్తూనే ఉంటుంది. ప్రకృతి జయించిన వారు అలా తయారు అయ్యి ప్రకృతి జీతులు అయ్యి ప్రకృతి జీతులుగా అయ్యి
ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేస్తున్నారు. బయట ప్రపంచంలో వారైతే ప్రకృతి యొక్క అలజడిని చూసి భయపడతారు, రేపు ఏమి అవ్వబోతుంది అని. కానీ మీరు అంటే బాబా పిల్లలు మీకైతే తెలుసు బయట ప్రపంచంలో వాళ్ళకేమో రేపటి గురించిన చింత ఉంటుంది, మీకైతే తెలుసు మంచిగానే జరుగుతుంది, శుభమే జరుగుతుంది. ఎందుకంటే ఇది సంగమ యుగము. మొత్తం సృష్టి చక్రం యొక్క అమృత వేళ నడుస్తున్నది సంగమయుగం. మరి అమృత వేళ తర్వాత ఏం జరుగుతుంది? ఉదయం అవుతుంది కదా. అంధకారం తొలగిపోతుంది. అమృత వేళ తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు, అంధకారం తొలగిపోతుంది, ప్రకాశం వస్తుంది. మరి మీ అందరికీ సంతోషం ఉన్నది కదా. ఇప్పుడు మన యొక్క రాజ్యము సుఖమయమైన సంసారము, అక్కడ ప్రకృతి కూడా సుఖమయంగా ఉంటుంది. ఆ రాజ్యము ఇంకా వచ్చేదే ఉన్నది. మరి మీ అందరికీ సంతోషం ఉన్నది కదా. ఆ రాజ్యంలో దుఃఖము, అశాంతి యొక్క నామరూపాలే ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మీరు సంగమ యుగములో ప్రకృతి జీతులుగా అవుతున్నారు. మరి అందరూ మీ అందరికీ సంతోషం అయితే ఉన్నది కదా. దేని గురించి సంతోషము? పిల్లలు చెప్పండి. మా రాజ్యము వచ్చేది ఉన్నది, మన రాజ్యము వచ్చేది ఉన్నది. ఈ సంతోషం ఉన్నది కదా. ఎవరైతే ఈ సంతోషంలో ఉంటారో వారి చేతులు పైకెత్తండి. బాబా పిల్లలతోటి చేయి పైకెత్తిచ్చారు. ఎవరైతే సంతోషంలో ఉన్నారో వారి చేతులు పైకెత్తండి. బాబా వాళ్ళకి ముబారక్ చెప్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు, వాళ్ళని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంతోషం ఏదైతే ఉందో, మీ సోదరి సోదరులు ఎవరైతే దుఃఖము అశాంతిలో ఉన్నారో
ఎవరైతే సోదరులు దుఃఖం అశాంతిలో ఉన్నారో మీ యొక్క కిరణాల ద్వారా సుఖము అనే కిరణాలను మీరు వారికి చేరుకునేటట్లు చేస్తారు. బాప్ దాదా చెప్తున్నారు, ఇలాంటి మనస సేవ చేసేవారు చేసే టైం అనేది ఇలా సేవ చేసే టైంని ప్రతి ఒక్కరూ తమ యొక్క దినచర్యలో పొందుపరుచుకోవాలి. ఎలాగైతే వేరే పనుల గురించి టైం పెట్టుకుంటారో మీరు, అలా మీ యొక్క సంతోషం అనే ఇంజెక్షన్ ద్వారా దుఃఖీ ఆత్మలను మనసా శక్తి ద్వారా కొద్ది గొప్ప వరదానాన్ని ఇచ్చి వారిని కూడా సంతోషపరచండి. ఎవరైతే తమ యొక్క సమయాన్ని మనసా సేవ గురించి వాళ్ళు పెట్టుకున్నారో, ఫిక్స్ చేసుకున్నారో వారు చేతులు పైకెత్తండి. ఎవరైతే మనసా సేవ కోసం సమయాన్ని ఏర్పరచుకున్నారో వాళ్ళు చేతులు పైకెత్తండి అని బాబా పిల్లలతోటి చేయి పైకి ఎత్తిస్తున్నారు. బాబా అంటున్నారు, ఎవరైతే చేతులు పైకెత్తిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కానీ ఈ టైం అనేది ఇప్పుడు ఫిక్స్ చేయాలి మనసా సేవ గురించి. ఎందుకంటే వాళ్ళు మీ సోదరులే కదా, మరి మాకు వాళ్ళపైన దయ కలుగుతుంది కదా, జాలి కలుగుతుంది కదా. మీకు జాలి కలుగుతుందా లేదా అని బాబా అడుగుతున్నారు. మరి బాపు దాదా సంగమంలో బాబా ఏదైతే విశేషమైన బహుమతి ఇచ్చారో, అమూల్యమైనవి ఏవైతే ఉన్నాయో అది సంకల్ప శక్తి. ఒకటేమో సంకల్ప శక్తి, రెండవది అమూల్యమైనవి ఏమిటంటే సంగమ యుగం యొక్క సమయము. ఒకటేమో సంకల్ప శక్తి, ఇంకా సంగమ యుగం యొక్క సమయము. ఇవి రెండు చాలా అమూల్యమైనవి. ఇవి మన యొక్క విశేషమైన బహుమతి. ఎందుకంటే సంగమ యుగ సమయంలోనే ఒక్క జన్మలోనే అనేక జన్మల గురించి ప్రాలబ్ధం తయారు చేసుకుంటారు. అనేక జన్మల ప్రాలబ్ధము ఒక్క సంగమయుగంలోనే తయారు చేసుకుంటారు. ఈ రోజుల్లో బాప్ దాదా చూస్తున్నారు, చాలామందికి అశుద్ధ సంకల్పాలు తక్కువే నడుస్తాయి.
కానీ వ్యర్థ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వస్తూ ఉంటాయి. ఈ ఒక్క జన్మ యొక్క విలువ అనుసారంగా అనే సంఘం యొక్క మహత్వం కారణం ఒక సెకండ్ యొక్క సమయము అనేక అధికారి మిమ్మల్ని చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరిని ఈ రెండు విషయాలు, సమయము మరియు సంకల్పము, ఈ రెండిటి యొక్క విలువని తెలుసుకొని సమయాన్ని మరియు సంకల్పాన్ని సఫలం చేసుకోవాలి. ఎలాగైతే మీ దగ్గర ఉన్న స్థూల ఖజానాన్ని సఫలం చేస్తారో, స్థూలమైన ఆస్తిపాస్తులని, మీకు తెలుసు ఒక్క జన్మ సఫలం చేసుకుంటే అనేక జన్మలు వాటి యొక్క ప్రాప్తి అనేది జమ అవుతుంది. ఈ రెండు విషయాలను ధ్యాస పెట్టి, అటెన్షన్ పెట్టి సఫలం చేసుకొని సఫలతామూర్తులుగా కండి. బాప్ దాదా ప్రతి పిల్లవాడిని ఈరోజు విశేషముగా బాప్ దాదా ఈరోజు విశేషంగా ప్రతి పిల్లవాడికి ఒక వరదానం ఇస్తున్నారు. ఈరోజు వరదానం ఏమిస్తారు?
దృఢ సంకల్పము చేయండి. ఈరోజు నుండి ఉండాలి. ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. చూసినప్పుడు ఈ పిల్లవాడి ఫోటో తీసి పంపించాలి అని అనుకుంటారు. పిల్లలు టెన్షన్లో చూసినప్పుడు అంటారు, పిల్లవాడి ఫోటో తీసి పంపించాలి అని. వాళ్ళే అర్థం చేసుకుంటారు నేను ఏమైపోయాను అని. బాప్ దాదా బాప్ దాదా మనలను మన్జీత్ జగజ్జీతులుగా తయారు చేయాలనుకుంటున్నారు. టెన్షన్ ఎక్కడ వస్తుంది? మనస్సులోనే వస్తుంది కదా. మీరైతే రాజులు, స్వరాజ్యాధికారులు కదా. బాబా అడుగుతున్నారు, మనస్సు మీదేనా లేక మనస్సే మీ యజమాని అని. మొత్తం రోజంతా మీరు అంటూ ఉంటారు కదా, నా మనస్సు అని. మనస్సు అయితే మీ యజమాని కాదు కదా. అదైతే మాలిక్ కాదు, యజమాని కాదు. మీరే దానికి యజమాని. ఎవరు ఈ ధైర్యం పెట్టుకుంటారు? బాబా యొక్క వరదానము సహజంగా లభిస్తుంది. కొద్దిగా మీరు దానిపైన అటెన్షన్ పెట్టాలి. బాబా వరదానం యొక్క సహాయము మీరు అనుభవం చేసి చూడండి. అందరి ముఖాలు ఎప్పుడు చూసినా ఎలా కనిపించాలి? టెన్షన్ ఫ్రీగా కనిపించాలి. ముఖంలో టెన్షన్ అనేది కనిపించకూడదు. కమల పుష్ప సమానంగా. గులాబీ పువ్వులాగా ఉండాలి మీ ముఖము. అంటే విచ్చుకున్న గులాబీ పువ్వు ఎలా ఉంటుందో అలా మీ ముఖాలు ఉండాలి.
బాప్దాదా ముందు మనకి ఏదైతే చెప్పారో దాని యొక్క సమాచారము వేరే వేరే సేవా స్థానాల నుంచి వచ్చింది. ఇక్కడ కూడా దాని రిజల్ట్ చూస్తున్నారు, ఫలితాలని చూస్తున్నారు. దానిపైన మీరు అటెన్షన్ పెట్టారు. బాబా దాని గురించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాబా చెప్పిన పనిపైన అటెన్షన్ పెట్టారు. కానీ ఇప్పుడు బాబు దాదా ఏమి కోరుకుంటున్నారు అంటే సమయ ప్రమాణముగా ఇప్పుడు ఇప్పుడు అంటే వాణి ద్వారా మనము వినే సమయం కూడా తగ్గిపోతుంది, తక్కువ లభిస్తుంది. అందుకనే మనసా ద్వారా మీ యొక్క ముఖము, నడవడిక ద్వారా సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. మీ యొక్క మనసు, ముఖము, నడవడిక ద్వారా సేవ చేయాలి. ఇప్పటి అభ్యాసము ఇంకా రాబోయే సమయంలో కార్యంలో వస్తుంది. ఈ రోజు నుంచి టెన్షన్ ఫ్రీ సంకల్పాలు చేయగలుగుతారా? టెన్షన్ ఫ్రీ సంకల్పాలు వాళ్ళు చేతులు పైకెత్తండి, ఎవరైతే టెన్షన్ ఫ్రీ సంకల్పాలు చేస్తారో. బాబా అందరి ఫోటో తీయమని చెప్తున్నారు. అందరూ చేతులు పైకెత్తారు కదా, టెన్షన్ ఫ్రీ సంకల్పాలు చేస్తామని. వాళ్ళందరివి ఫోటోలు తీయమని చెప్తున్నారు. ఏ ఆత్మలైతే సర్కమ్స్టెన్స్ ప్రమాణంగా చాలా టెన్షన్లో ఉంటారో, అంటే పరిస్థితుల ప్రభావంలో ఒత్తిడిలో ఉంటారో, టెన్షన్లో ఉంటారో. ఈనాటి ప్రపంచంలో టెన్షన్ చాలా పెరిగిపోయింది. మరి మీరు టెన్షన్ ఫ్రీ, దాని యొక్క అనుభవము టెన్షన్ ఫ్రీ నడవడిక మరియు ముఖము. బయట ఉండేవారికి మీ యొక్క ముఖము, నడవడిక వారికి ఒక ఆధార మూర్తిగా అనిపిస్తుంది.
ఈనాటి ప్రపంచంలో మీరు ఈనాటి ప్రపంచం యొక్క సమాచారాన్ని లేదా మీరు వెళ్ళి చూస్తే మీకు ఏమి కనిపిస్తుంది? తాత్కాలికంగా తమని తాము సంతోషపరచుకునే సాధనాలని తయారు చేసుకున్నారు. టెన్షన్లో ఉండే వ్యక్తులకు టెన్షన్ ఫ్రీ యొక్క ఎగ్జాంపుల్ చూపించండి. వారికి కూడా సహారాగా అనిపిస్తుంది. మీ మనసులో సంకల్పం చేశారు, టెన్షన్ ఫ్రీగా ఉంటాము అని. మరి చేశారా? దృఢంగా చేసుకున్నారా? సాధారణంగా చేశారా? సంకల్పము దృఢంగా ఉందా లేదా సాధారణంగా ఉందా? ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఇంకా అయిపోతుంది. మేము చేస్తామో అని కాదు, చేయాల్సిందే. మీ అందరికీ ఇష్టమేనా ఇది? దీనికి చేతులు పైకెత్తండి. బాబ్ దాదా ఒక విషయం చూశారు. పిల్లల్లో ఒక విశేషత చూశారు. అందరు చేతులు పైకెత్తైతే బాబాని సంతోషపరుస్తారు పిల్లలు. చేతులు పైకెత్తైతే సంతోషపరిచారు, కానీ ఇప్పుడు ఏం చేస్తారు? దృఢ సంకల్పము. దృఢ సంకల్పము, సాధారణ సంకల్పము, ఇందులో రాత్రి పగలు ఉన్నంత తేడా ఉంటుంది. చేయాలి, ఇంకా చేయాల్సిందే. మీలో ఎంత ధైర్యము, ఉమంగ, ఉత్సాహాలు ఉన్నాయి. బ్రాహ్మణ పరివారంలో టెన్షన్ అనే పేరు రూపము ఉండకూడదు. బ్రాహ్మణ పరివారంలో టెన్షన్ అనే పేరు ఉండకూడదు. మరి అలా జరుగుతుందా? ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోండి, అలా జరుగుతుందా అని. టెన్షన్ ఫ్రీగా ఉండటం.
ఈ శుభ బాప్ దాదా బాప్ దాదా చూశారు. అందరికీ కోరిక అయితే ఉంటుంది చేయాలి అని, కానీ సమస్య వచ్చినప్పుడు సమస్య తన వైపు లాగేసుకుంటుంది. సమస్య వచ్చినప్పుడు, సమస్య తన వైపు లాగేసినప్పుడు అంటారు బాబాతోటి. బాబాకి చాలా ఇంకా మధురంగా మాటలు వినిపిస్తారు. అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, మరి అలా అవ్వాల్సిందే కదా. వీటన్నిటిని నివారించాలి అంటే రాజుగా అయిపోండి, ఇంకంతే. స్వరాజ్య అధికారులుగా కండి. ఈరోజు బాప్ దాదా అందరి పిల్లల్ని నా ముందర కూర్చుని ఉన్నవాళ్ళు కావచ్చు, నాకు దూరంగా కూర్చున్న, నా హృదయంలో కూర్చున్న వాళ్ళు మీరైతే నా కళ్ళ ముందర ఉన్నారు. బాప్ దాదా దూరంగా కూర్చున్న వాళ్ళని తన హృదయంలో చూస్తున్నారు. బాబా అడుగుతున్నారు, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి మనం? మొన్న అక్కయ్య చెప్తున్నారు, సేవ యొక్క టర్న్ ఏదైతే ఉందో అది రాజస్థాన్ వాళ్ళది అని. రాజస్థాన్ వాళ్ళు లేచి నుంచోండి అని అక్కయ్య చెప్తున్నారు.
బాబా అంటున్నారు, రాజస్థాన్ యొక్క ధరిత్రి భూమి బాబాకు చాలా ఇష్టమైనది. రాజస్థాన్లోనే మధుబనం తయారయ్యింది. రాజస్థాన్ వారి సేవ బాబ్దాదా చూశారు. రాజస్థాన్ యొక్క ప్రతి స్థానంలోనూ వృద్ధి చాలా బాగా జరుగుతుంది. కొత్త వారికి బాబా యొక్క సందేశము, కొత్త ఆత్మలకి బాబా సందేశం ఇచ్చే ప్రోగ్రామ్స్ కూడా మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు బాబ్దాదా ఇదే చూడాలని అనుకుంటున్నారు. బాబా అంటున్నారు, స్వయం మరియు సేవ యొక్క బ్యాలెన్స్ చేసుకునేవారు ప్రతి సెంటర్ నుంచి ముందుకు రావాలి. కేవలం సేవ చేసేవాడు కాదు, స్వ మరియు సేవ ఈ రెండిటి బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు స్వ పరివర్తన యొక్క సమయం ఎక్కువగా లేదు. అందువల్ల ముందర స్వయం, తర్వాత సేవ, దాని తోడుగా సేవ. ప్రతి సేవా కేంద్రము నిర్విఘ్నంగా తోడుండే ప్రతి వాళ్ళు, కేవలం టీచర్లే కాదు, మొత్తం క్లాసు అంతా నిర్విఘ్నంగా నిర్విఘ్నంగా స్వపరివర్తన యొక్క అటెన్షన్ పెట్టేవారిగా ఉండాలి మొత్తం క్లాస్ వారందరూ. ఇలా వృద్ధి చేయండి. ప్రతి ఒక్కరి మాట వినండి, వారిలో ఉమంగ ఉత్సాహాలను నింపండి. బాబ్ దాదాకు మీరు నిర్విఘ్నమైన సెంటర్గా సమాచారం చెప్పండి.
మిగతా విషయాల్లో రాజస్థాన్ ముందుకు వెళ్తుంది, ఇంకా ముందుకు కూడా వెళ్ళగలుగుతుంది. బాపు దాదా బాప్ దాదా ప్రతి పిల్లవాడిని ముందుకు వెళ్ళేందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కొంతమంది డబుల్ విదేశీ సోదరులు వచ్చారు, విదేశీయులు వచ్చారు. ఫారినర్స్కు టైటిల్ లభించింది, డబల్ ఫారినర్స్. ఫారినర్స్ కాదు, డబల్ ఫారినర్స్ అంటే డబల్ విదేశీయులు. ప్రాక్టికల్గా చూస్తే టైటిల్ ఇచ్చాను కదా, డబల్ ఫారినర్స్ అని. అలాగే దాదాపుగా అందరికీ డబల్ నషా ఉంది. వారికి ఎలాంటి డబల్ నషా ఉంటుంది? మేమందరము డబల్ ఉమంగోత్సాహంలో ఉండేవాళ్ళము, రెట్టింపు ఉత్సాహంగా ఉమంగంలో ఉండేవాళ్ళము. బాప్ దాదా చూస్తున్నారు, ఉమంగ ఉత్సాహం చక్కగా ఉంటుంది. భారతవాసీయులకు కూడా వీరిని చూసి ఉమంగోత్సాహం వస్తుంది. పురుషార్థంలో కూడా వాళ్ళు తీవ్రతతో ముందుకు వెళ్ళారు. విదేశీయులకు కూడా, ఫారిన్ వాళ్ళకు కూడా పరీక్షలు అయితే వస్తాయి, పేపర్ అయితే వస్తుంది. కానీ వారిలో ఒక విశేషత ఉంది. వారు తమ యొక్క స్వచ్ఛమైన హృదయంతో చెప్తారు. వాళ్ళ లోపల ఏమీ దాచుకోరు, ఉన్నదేదో చెప్పేస్తారు. దాని యొక్క సమాధానం కూడా స్వచ్ఛమైన హృదయంతో ఆచరణలో పెడతారు. ఇది బాప్ దాదాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్వచ్ఛమైన హృదయము, అప్పుడు నేను కూడా రాజీ అవుతాను. మీరు యొక్క మంచి రిజల్ట్స్ చూసి బాప్ దాదా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు, వరదానాలు కూడా ఇస్తున్నారు. సదా ముందుకు వెళ్తూ ఉండండి.
టీచర్లు కూడా చాలా శ్రమ పడుతున్నారు. బాప్దాదాకు సంతోషంగా అనిపిస్తుంది. మధుబన్ యొక్క లాభాన్ని ఫారిన్ వాళ్ళు పొందుతారు అందరికన్నా ఎక్కువగా. విదేశాల్లో చిన్న చిన్న స్థానాల్లో కూడా బాబా పేరు ప్రసిద్ధం చేసే సేవ ప్రారంభించారు. బాబా అలాంటి సేవకు శుభాకాంక్షలు చెప్తున్నారు. స్వపరివర్తనకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎగురుతూ ఉండండి, అలాగే ఎగిరిస్తూ ఉండండి. బాబా అంటున్నారు అందరినీ కూర్చోమని చెప్తున్నారు. బాబా అంటున్నారు నలువైపులా ఉన్న దేశంలోనూ మరియు విదేశంలోని పిల్లలకు, దేశ విదేశాలలో ఉన్న పిల్లలకు బాప్దాదా పురుషార్థంలో సహజంగా ముందుకు వెళ్ళేవారు, ముందుకు తీసుకుని వెళ్ళగలిగే బాప్దాదా దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు వారు ముందుకు వెళుతూ ఇతరులని ముందుకు తీసుకునే వెళ్ళగలిగే వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పుడు ఎలాంటి సమయం వచ్చేది ఉంది అంటే ఇప్పుడు ఎలాంటి సమయం వచ్చేది ఉందంటే బాప్దాదా దాని గురించి నిర్దేశనం చేస్తున్నారు, మనకి డైరెక్షన్ ఇస్తున్నారు. తీవ్ర పురుషార్థులుగా కండి, తీవ్ర పురుషార్థులుగా అయ్యి సెకండ్లో బంధువు పెట్టడము, పుల్ స్టాప్ పెట్టడము, దీని యొక్క అభ్యాసము అతి ఆవశ్యకమైనది, అతి అవసరమైనది. ఈ విషయాన్ని మీరు తేలికగా తీసుకోవద్దు. తీవ్ర పురుషార్థం సెకండ్లో బిందువు పెట్టడం. అకస్మాత్తుగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందుకన్నది
తోడుగా తోడువాలి. అలాగే శివ బాబా సాక్షి అయిపోతారు. మీరు తోడుండేవాళ్ళు కదా బాబా. బాబా దాదా